జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ ఫైల్ చెక్ చేశాను, ఎవ్రీథింగ్ ఓకే. ఓకే సార్. అంజలి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఫైల్స్ ని రెడీ చేయండి. అలాగే సార్. సార్, మన కొత్త కన్స్ట్రక్షన్ వెంచర్ ప్రాజెక్ట్ ఫైల్ మీరు ఇంకా అప్రూవ్ చేయలేదు. అవి ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచండి. దానికి దాదా అప్రూవల్ కావాలి. అప్రూవల్ వచ్చేసింది నీరజ్. దేని గురించి మాట్లాడుతున్నావు మాన్సి? ఎక్స్క్యూజెస్. ఓకే మ్యామ్. అడిగిన దానికి ఆన్సర్ చేయి మాన్సి. దేనికి అప్రూవల్ వచ్చింది? మన కొత్త కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ని గ్రోయిన్ లా అప్రూవ్ చేశారు నీరజ్. వాట్? దాదా అప్రూవ్ చేయడం ఏంటి? కావాలంటే నువ్వే చూడు. ఎస్ ఎస్, ఇది దాదా సిగ్నేచరే. అంటే నువ్వు దాదాని కలిసావా? అఫ్ కోర్స్ నీరజ్. కలవకుండా సిగ్నేచర్స్ ఎలా తీసుకుంటాను? దాదా ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఎక్కడ కలిసావు? నేను వెంటనే దాదాని చూడాలి. పద పద మంచి. నీరజ్ ఆగు ఆగు, నీ చెప్పేది విను. నేనేం వినను. ఫస్ట్ నన్ను దాదా దగ్గరికి తీసుకెళ్ళు. దాదాకి సారీ చెప్పి తిరిగి ఇంటికి తీసుకురావాలి. ప్లీజ్ మంచి, పద. వద్దు వద్దు నీరజ్. కలిశారు అన్నావు. నేను మన కన్స్ట్రక్షన్ సైట్ నుంచి వస్తుంటే దారిలో ఎదురయ్యారు. చూసి చూడనట్టు వెళ్ళబోయారు. నేను వెళ్ళి మాట్లాడాను. జరిగిందంతా మర్చిపోయి తిరిగి రమ్మని నేను రిక్వెస్ట్ చేశాను. సారీ కూడా చెప్పాను. నా మాట అస్సలు వినిపించుకోలేదు. కనీసం ఆఫీస్ కోసమైనా తిరిగి వస్తారేమోనని. చివరికి నువ్వు ఏ పవర్ తీసుకోలేదని, ప్రాజెక్ట్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయన్న విషయం కూడా ఆయనకి చెప్పాను. నేను ఈ ఫైల్ కూడా చూపించాను నీరజ్. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఎలాంటి వర్క్స్ పెండింగ్ లో ఉండకూడదు అని, దానివల్ల కంపెనీ లాస్ అవుతుందని నాకు చాలా పెద్ద క్లాస్ తీసుకున్నాను నీరజ్. అప్పటికప్పుడు ఫైల్స్ మీద సంతకాలు చేసేసి అప్రూవల్ ఇచ్చేశారు. ఎక్కడున్నారు ఏంటి అని అడిగితే కూడా ఆయన చెప్పలేదు నీరజ్. నిజానికి తను కలిసిన విషయం నీతో కూడా చెప్పొద్దు అన్నారు. దాదా ఎందుకు ఇలా చేస్తున్నారు? కోపం ఉంటే నన్ను తిట్టి కొట్టి దారికి తీసుకురావచ్చు కదా. ఇలా దూరం పెట్టి పనిష్ చేస్తారనుకోలేదు. మాన్సి, దాదానికి ఏ ఏరియాలో కనిపించారు? ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే దాదా వివరాలు తెలియచ్చు కదా. వద్దు నీరజ్. తన గురించి వెతకడం అవి చేయొద్దని కడుపుతో ఉన్న మీ వదినమ్మ మీద ఒట్టు కూడా వేయించుకున్నారు నీరజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.